అర్మేనియా కంట్రీ బస్ కు మన ఇండియా బస్ కు చాలా డిఫరెన్స్ ఉంది. అదేందో చెప్తా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇండియాలో అయితే కండక్టర్ వచ్చి డబ్బులు తీసుకొని టికెట్ ఇస్తారు, కానీ ఇక్కడ అలా కాదు. అర్మేనియా కంట్రీలో బస్సులో అయితే టికెట్స్ ఇవ్వరు, మనం బయట తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను, చూడండి. ఇలాంటి జనరల్ స్టోర్లలో గానీ, బస్ స్టాప్లలో గానీ, రోడ్ల పైన గానీ ఎక్కడ పడితే అక్కడ ఇలా టెలిసెల్ వ్యాలెట్ ఉంటాయి. ఇందులోనే టికెట్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి చెప్తా చూడండి. స్క్రీన్ లో అయితే ఇలా కనిపిస్తుంది. దాంట్లో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ నొక్కాలి, తర్వాత క్యూఆర్ కోడ్ టెలిసెల్ వ్యాలెట్ నొక్కాలి, కింద ఫార్వర్డ్ ఉంటది, ఫార్వర్డ్ చేయాలి. అక్కడ మన నెంబర్ అడుగుద్ది. మనం అర్మేనియా కంట్రీలో ఏ నెంబర్ వాడుతున్నామో ఆ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. 2 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అందులో 150 టికెట్ ఉంటది, అది సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ టికెట్ రాదు, మనం 2 టికెట్లు అయితే తీసుకోవాలి. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. తర్వాత 2 మినిట్స్ టైం ఉంటుంది. మనము కైన్స్ పే చేయాలి. ఒకటి 100 రూపీస్ కైన్ వేస్తున్నా, ఒకటి 200 రూపీస్ కైన్ వేస్తున్నా. మనకు ఇక్కడ యాడ్ అయినట్టు కూడా చూపిస్తుంది. తర్వాత పే చేయాలి. పే చేసిన తర్వాత మన ఫోన్ లో టెలిసెల్ యాప్ ఉంటది, అందులో క్యూఆర్ కోడ్స్ అప్లోడ్ అవుతాయి, చెక్ చేసుకోవాలి. బస్ స్టాప్ కి వెళ్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఆ క్యూఆర్ కోడ్స్ ఎలా యూజ్ చేయాలో అనేది చెప్తాను.